లంచ్ బాక్స్లోకి క్విక్గా అయిపోయే పన్నీర్ ఫ్రాంకీస్ కోసం ఫస్ట్ పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని క్యాప్సికమ్ అండ్ గార్లిక్, టొమాటో, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ని కూడా ఇలా స్లైసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్, కారం, కొంచెం గరం మసాలా అండ్ చాట్ మసాలా కూడా వేసుకొని ఇలా స్మూత్గా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకుని అందులో కొంచెం బటర్ ఆర్ గీ వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత పన్నీర్ క్యూబ్స్ని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత గార్లిక్ని కూడా వేసి క్యాప్సికమ్ అండ్ గ్రీన్ చిల్లీ కూడా వేసేసి హై ఫ్లేమ్లో మాత్రమే మంచిగా టాసింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకుని పేస్ట్ని కూడా వేసేసుకొని కొంచెం టమాటో కెచప్ని కూడా ఇందులోనే వేసుకొని నెక్స్ట్ నేను మైనీస్ యాడ్ చేస్తున్నా, చిల్లీ మైనీస్ ఇది, దీన్ని కూడా యాడ్ చేసేసుకొని ఆనియన్స్ కూడా వేసి మంచిగా టాసింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను స్లైస్ చీజ్ తీసుకున్నా, దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి రోటీని జస్ట్ ఇట్లా మనం ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఇప్పుడు దాంట్లో చిన్న టమాటో స్లైసెస్ వేసుకొని చీజ్ వేసుకొని మనం ఇందాక తయారు చేసుకున్న పన్నీర్ మిక్స్ని కూడా దీంట్లోనే వేసేసుకొని రోల్ చేసుకొని ఇలా నేను టూత్ పిక్తో కవర్ చేస్తున్నా, ఓపెన్ కాకుండా. దీన్ని బటర్ వేసిన పెనం మీద పెట్టుకొని మూత పెట్టి స్లో ఫ్లేమ్లో ఇట్లా మంచిగా ఫ్రై అవనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన పన్నీర్ ఫ్రాంకీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.